ఇంకా ఈ సినిమా కథనం వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే సూపర్. ఇంకా సెకండ్ హాఫ్లో మీకు లాస్ట్ 20 minutes కనుక చూసుకుంటే శ్రీరాముడి గెటప్, శ్రీరాముడు ఎంటర్ అవుతాడు. మీకు హనుమాన్ సినిమాలో హనుమానుడు ఎంటర్ అయినప్పుడు ఒళ్ళు ఎలా గగురుపాటు కలుగుతుందో అలాంటి ఒక వింత అనుభూతి ఈ సినిమా క్లైమాక్స్లో మీరు చూస్తారు. ముఖ్యంగా ఇది నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నార్త్ ఇండియా ప్రేక్షకులకి సౌత్ కన్నా కూడా శ్రీరాముడన్నా హనుమంతుడన్నా వీటిని ఎక్కువగా ఆరాధిస్తారు. పైగా ఈ సినిమా ఇతివృత్తం కూడా ఒక భక్తి రస ప్రధానంగా మిళితమే ఉంది. అంటే మైథలాజికల్గా ఉంది, ఒక వార్ ఉంది, అలాగే ఒక పక్కన మన హిందుత్వ వాదన కూడా ఇందులో బలంగా కనబడుతుంది. ఏదేమైనా సరే ఈ మధ్య స్క్రిప్ట్లన్నీ కూడా మీకు ఇలాంటి స్క్రిప్ట్లే మంచి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. నరసింహ సినిమా కనుక ఈరోజు చూసుకుంటే అదొక కార్టూన్ ఫిల్మ్. కార్టూన్ ఫిల్మ్ ఇప్పుడు ఎంత విజయం సాధించిందో తెలుసా? 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ వచ్చింది. అసలు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు కూడా ఊహించలా ఇంత స్థాయి విజయం సాధిస్తుందని. అంటే అది కార్టూనా, లేకపోతే ఒక సోషల్ ఎలిమెంటా, లేకపోతే చిన్న హీరోలు ఉన్నారా, పెద్ద హీరోలు ఉన్నారా, ఇవన్నీ కనుక పక్కన పెడితే ఈరోజు ప్రేక్షకులు చూస్తుంది ఏంటంటే థియేటర్కి వెళ్తే మేము పెట్టినటువంటి టికెట్ రేటుకి ఈక్వల్గా మనకు వినోదం వస్తుందా లేదా? ఈ వినోదం ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. మెయిన్ ఏంటంటే మంచు మనోజ్ ఎంటర్ అయినటువంటి సీన్స్ మీకు ఒళ్ళు గగురుపాటు కలుగజేస్తుంది. అసలు మంచు మనోజ్ తన యాక్షన్ని ఒక హై స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. బహుశా అతను చేసిన సినిమాలో ఎప్పుడైనా చెప్పుకోవాల్సి వస్తే టాప్ 10 ఖచ్చితంగా ఈ సినిమాని విరాయినే అతను చెప్పుకోవాలి. మోహన్ బాబు కూడా గర్వపడాలి. మంచు మనోజ్ తన కీర్తి పతాకాన్ని ఎగరేశాడు. నాకు తెలిసి ఇంకా మంచు మనోజ్కి తిరిగేలేదు. వచ్చే సినిమాలు చాలా వరకు అతను భర్తీ చేస్తారు. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు కానీ విలన్స్ పెద్ద స్థాయిలో లేదు ఎవరు. ఆ స్థాయిని ఇతను పూజించాడు. ఖచ్చితంగా మిరాయి సినిమా నేను మీకు చెప్తున్నాను, ఈ సినిమా మీరు థియేటర్కి వెళ్తే 100% సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. ఒకవేళ ఫీల్ అవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా నాకు కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. నేను చెప్పిన రివ్యూస్ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా రివ్యూ కూడా మీకు నచ్చితే మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే చిన్న విజ్ఞప్తి, చాలామంది వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా విలువైనది. మీ దీవెన కింద మేము భావిస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఎప్పుడూ నిరంతరంగా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిరాయి లాంటి సినిమాలు మరిన్ని రావాలి, వచ్చి ఒక ప్రకంపన సృష్టించాలని చెప్పి ఒక తెలుగువాడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ